ఇప్పుడు మనం వర్క్ కి లేట్ అవుతున్నాము, ఒక పర్టికులర్ డెస్టినేషన్ కి అర్జెంట్ గా రీచ్ అవ్వాలి అన్నప్పుడు మనం స్లోగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాం కాబట్టి కొంచెం కార్ ని పుష్ చేసి బ్రేకింగ్ కొంచెం హార్డ్ గానే ఇచ్చి యాక్సిలరేషన్ కొంచెం హార్డ్ గానే ఇస్తాం కాబట్టి సో ఆ పర్టికులర్ డ్రైవింగ్ సిచ్యువేషన్ రేంజ్ మీద ఎంత ఇంపాక్ట్ వస్తుంది అన్నది ఈ వీడియోలో చెప్తాను. మీ అందరికీ తెలుసు మనం రేంజ్ ఇంపాక్ట్ టెస్ట్ అని చెప్పేసి ఒక సిరీస్ చేస్తున్నామని. అందులోనే భాగంగా ఎపిసోడ్ 1 లో ఆల్రెడీ ఒక బేస్ లైన్ సెట్ చేసాము. ఆ బేస్ లైన్ లో ఏదైతే డ్రైవింగ్ స్టైల్ ఉందో సేమ్ అన్ని కూడా సేమ్ అదే వెహికల్, సేమ్ అదే రూట్, సేమ్ అదే ఏసీ కండిషన్, సేమ్ అదే డ్రైవింగ్ మోడ్. ఒకటే చేంజ్ ఏంటి అంటే మన డ్రైవింగ్ స్టైల్. ఇప్పుడు కొంచెం హరీబరీగా డ్రైవ్ చేస్తున్నాము, డ్రైవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. మొన్నట్లా కాకుండా ఈ రోజు కొంచెం మనం కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవ్వాల్సి ఉందన్నమాట. కొద్దిగా లేట్ అయింది. స్పీడ్ లిమిట్ ఏమీ లేదు, కొంచెం స్పీడ్ గానే రీచ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ తో స్టార్ట్ అవుతున్నాను. వీఆర్ స్టార్టింగ్ ఎట్ టెంపరేచర్ ఇస్ 31 అనమాట, 89% ఛార్జింగ్. సో లెట్స్ సీ. ఇది ఏసీ ఆన్ చేశాక చూపిస్తున్న రేంజ్ అనమాట, 466 కిలోమీటర్స్ అట్ 89% అనమాట. ఓకేనా? సో అది మన రేంజ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న విషయం ఈ ఎపిసోడ్ 2 ఆఫ్ ద సేమ్ సిరీస్ మాట్లాడుకుందాం. సేమ్ 70 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను కొంచెం హరీగానే. సో లాస్ట్ టైం మీద ఒక 10-12 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఎక్కువే మెయింటైన్ చేయగలిగాము. సో అది మన రేంజ్ మీద ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే మీకు డీటెయిల్డ్ గా స్క్రీన్ మీద ఆ క్యాలిక్యులేషన్స్ గానీ ఏవి గానీ నేను అది చూపిస్తాను మీకు ఇప్పుడు. బట్ మిమ్మల్ని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను బోర్ కొట్టించను. వాట్ ఐ విల్ డూ ఇస్, లాస్ట్ టైం మనం సిమిలర్ రూట్ ట్రావెల్ చేసినప్పుడు 14% ఆఫ్ ద బ్యాటరీ యూజ్ చేస్తే ఈసారి మన డ్రైవింగ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల 19% బ్యాటరీ యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో వాట్ దట్ ఇండికేట్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ రేంజ్. సో అది స్పీడ్ వల్ల ఇంపాక్ట్ అయిందా అంటే నేను ఓన్లీ స్పీడ్ వల్ల ఆ డ్రాప్ ఉంది అని అయితే చెప్పను. బట్ ఇట్స్ లైక్ ద డ్రైవింగ్ స్టైల్. నేను బ్రేక్ గట్టిగా కొట్టి మనం యాక్సిలరేషన్ గట్టిగా ఇచ్చుకుంటా వెళ్తున్నాం కాబట్టి అంత డ్రాప్ వచ్చింది అనమాట. ఆన్ ఎ ఫుల్ ఛార్జ్ లాస్ట్ టైం మనం ట్రావెల్ చేసినప్పుడు ఎపిసోడ్ 1 లో మనం బేస్ లైన్ సెట్ చేయడానికి ట్రావెల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 510 కిలోమీటర్స్ వచ్చుండేది ఫుల్ రేంజ్. ఇప్పుడు మాత్రం ఒక 420-430 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదన్నమాట. సో అంత డిఫరెన్స్ ఉంది డ్రైవింగ్ స్టైల్ వల్ల. రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం అంత హరిగా డ్రైవ్ చేయలేదు, బట్ స్టిల్ మనం ప్రీవియస్ గా డ్రైవ్ చేసినంత లీజర్ గా అయితే కాదు. పొద్దున మనం వెళ్తున్నప్పుడు వచ్చినంత రేంజ్ డ్రాప్ అయితే లేదనమాట. సో what it clearly indicates is range depends on driving style for sure. నాకు నేనే డ్రైవ్ చేశాను. లాస్ట్ టైం నాకు 500 కిలోమీటర్స్ నా డ్రైవింగ్ లోనే వచ్చింది. ఇప్పుడు నా డ్రైవింగ్ లోనే 400 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకు అంటే ఒకటే, ఆ రోజు నాకున్న అవసరం బట్టి నేను డ్రైవ్ చేసిన సిచ్యువేషన్ బట్టి మనకి రేంజ్ అన్నది వస్తుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఈ సిరీస్ అయితే ఇట్లా కంటిన్యూ చేస్తాను. అందరికి అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవసరం అయిన వాళ్ళకి మాత్రం చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఎంత రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందో చెప్తాను, ఆర్ సంథింగ్ సిమిలర్ టు దాట్. అట్లాంటిది ఏదో ఒకటి చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, లేని వాళ్ళు క్యాజువల్ గా చూడండి, లేకపోతే లేదు. సో ఐ హోప్ దిస్ ఇస్ యాడింగ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ టు యువర్ ఈవీ బయింగ్ experience. So consider subscribing or liking this video. You have a great day. Bye bye. Jai Hind.